యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డలకి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము లేవడము, ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదము పొందుకొనుట మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలి. ఉంటేనే మనకు క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి. దేవుడు ఆశీర్వాదం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన ఆశీర్వాదం ఉంటేనే వర్ధిల్తము. మన జీవితాలలో అనేక కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఎంత గొప్ప మాట! యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అంటున్నాను. నిజమే, ఇప్పుడు దేవుని వెతుకు కాలంగా ఉంటుంది. దేవుని మనం వెతికిన వెంటనే దేవుడు సమీపముగా ఉంటూ ఉన్నాడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు మనము ఆయనకు సమీపంగా ఉండి పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి అని మనం ఎప్పుడైతే వేడుకుంటామో వెంటనే ఆత్మ మనలోనికి రావడం, ఆత్మ శక్తి చేత మనం నింపబడుట, మరి ఆత్మపూర్లుగా మనము దేవునికి ఇష్టలుగా మార్చబడుతున్నామంటే ఆయన సమీపంగా ఉన్నాం. ఆయనకి ప్రార్థన మనము అధికంగా ప్రార్థిస్తున్న కొలది కూడా దేవుడు మనకు సమీపంగా ఉండి అడుగుచున్న ప్రతిదీ కూడా మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. నా జీవితంలో అయితే పరిశుద్ధాత్మను పొందుకొనుటకు 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఉంటున్న ఈ రోజులలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆశపడిన వాళ్ళు వర్షిప్ లో ఉండగానే ఆత్మను పొందుకొని వారి నోటికి అన్య భాషల చేత మాట్లాడుతూ దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నారు. అంటే ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంతగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు. కానీ మనమే ఆయనతో ఉండలేకపోతూ ఉన్నాము, ఆయనకు సమీపముగా మనం ఉండలేకపోతూ ఉన్నాము. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఆయనకు సమీపంలో ఉండగా ఆయనని వేడుకొనుడి. ఖచ్చితంగా ఆయనకు సమీపంగా ఉండి వేడుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ప్రతిదీ జరిగించబడుతుంది. చాలా మంది నీరసిస్తూ దేవుడు మా పట్ల ఏమి చేయట్లేదు అంటుంటారు. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా బాధపడతాను, చాలా దుఃఖం అనిపిస్తుంది. దేవునితో ఉంటే దేవుడు ఏ కార్యానైనా మనకు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనము ఆయనతో ఉండలేక ఏదో కొద్దిసేపు ప్రార్థన చేస్తారు, మరలా వాళ్ళ మనసు ఆశలు లోక వైపుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అటుగా ఇటుగా పరిగెడుతూ ఏదో 10 నిమిషాలు ప్రేయర్ చేసి దేవుడు నా పట్ల చేయట్లేదు అంటే అది చాలా తప్పు మాట. మనము ప్రార్థన చేసే విధానంలో హృదయపూర్వకంగా వేడుకొనాలి. అలా వేడుకున్నప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు మన పట్ల అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధముగా ప్రార్థించినట్లయితే దేవుడు సమీపంగా ఉండి మన జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క దినము ఉదయకాల వేకమున నీ ఆశీర్వాదము పొందుకొనుట, దినమంతా కూడా క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి అని సెలవిస్తున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే మీరు తాకండి నాయన. మీ అభిషేకము చేత నింపండి ప్రభా. మీ అగ్ని జ్వాలలు కలిగిన మంటగా మండించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఆత్మ పూరులుగా ప్రతి వేకమైన నీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రం. ఈ దినమంతయు కూడా ప్రభా వారి జీవితంలో ఏమి అడుగుతూ ఉన్నారో అడుగుచున్న ప్రతిదీ వారి జీవితంలో జరిగించమని, సమృద్ధి, ఆరోగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.